నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కుడి ఎడమ కాలువలకు సంబంధించి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇలా నీటిని విడుదల చేయడం వల్ల కూడా వచ్చే కాలంలో తాగునీటికి చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ కుడి కాలువకు సంబంధించి నిన్న ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కుడి కాలువకు సంబంధించిన అధికారులు విద్యుత్ ఉత్పాదనతో పాటు 2000 క్యూసెక్ల ఆ నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తాగునీటి అవసరాల కొరకు కూడా విడుదల చేస్తున్నామని చెప్పిన క్రమంలో కూడా ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అధికారులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ కేఆర్ఎంబి నుంచి మీకు లెటర్స్ వచ్చాయా, మీరు ఏ విధంగా 2000 క్యూసెక్ల నీటిని మీరు కిందికి విడుదల చేసుకుంటున్నారని చెప్తున్నా కూడా మీకు చెప్పవలసిన అవసరం ఏంటి అని కూడా మేము చేసుకుంటాము, మీకు ఎలా చెప్తామని కూడా వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇద్దరు అధికారుల మధ్యన కొద్దిగా చర్చ నడిచినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా కేఆర్ఎంబి పరిధిలో ఉన్నా కూడా ఆ నాగార్జున సాగర్కి సంబంధించిన వాటర్ సంబంధించిన అది మొత్తం కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే నిన్న కుడి కాలువకు 2000 క్యూసెక్ నీళ్ళను విడుదల చేయడంతో కూడా ఎమ్మటే ఇక్కడ ఉంచినటువంటి ఎడమ కాలువకు కూడా తెలంగాణకు సంబంధించిన అధికారులు కూడా ఎడమ కాలువకు సంబంధించి ఒక 500 క్యూసెక్ల నీరును కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకున్న తర్వాత మేము చేసుకుంటామని కూడా ఇరు రాష్ట్రాల వర్గాలు కూడా ఎవరికి వాళ్ళు కూడా నీటిని విడుదల చేసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం కూడా కేఆర్ఎంబి నుంచి కూడా ఎట్లాంటి ఆదేశాలు కూడా జారీ కాలేదనే సమాచారం తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా తెలంగాణ మొదటిగా ఏపీకి సంబంధించిన వాళ్ళు నీటిని విడుదల చేసుకుంటున్న సందర్భంలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా తెలంగాణ దానికి సంబంధించిన నిర్వహణ మొత్తం బాధ్యతలు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటుంది. కాబట్టి మీరు నీటిని ఏ విధంగా విడుదల చేస్తున్నారు, మీకు కేఆర్ఎంబి నుంచి ఏమన్నా వచ్చిందా, లెటర్ వచ్చిందా అని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి సమాధానం చెప్పకపోవడంతో కూడా వీరు వచ్చి కూడా అప్పుడు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకుంటారు కాబట్టి మనం కూడా విడుదల చేసుకుందామని వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పట్లేరని వచ్చేసి వీళ్ళు కూడా 500 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేసుకున్న పరిస్థితి. నిన్న వాళ్ళు 2000 క్యూసెక్లు నిన్న విడుదల చేసుకుంటే ఈరోజు ఉదయం వరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6000 క్యూసెక్ల నీటిని మాత్రము వాళ్ళు విడుదల చేసుకున్న పరిస్థితి ఉంది. ఇటు ఎడమ కాలువకు సంబంధించి ఇప్పటికీ వీళ్ళు ఎడమ కాలువకు సంబంధించి నిన్న 500 క్యూసెక్ల నీటిని విడుదలతో పాటు ఈ రోజు ఉదయం వరకు కూడా 2000 క్యూసెక్ల నీటిని కూడా వీళ్ళు విడుదల చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించి కేఆర్ఎంబికి మాత్రం ఇప్పటికీ అలా ఎట్లాంటి జోక్యం చేసుకుంటుందని కూడా చెప్పాల్సింది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఈ నీటి పంపకాల వ్యవహారంలో కూడా సంబంధించి కూడా రేపు 4వ తారీఖు కూడా విచారణ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలి, ఎన్ని క్యూసెక్ల వాటర్ ఇవ్వాలి అనేది కూడా కేఆర్ఎంబికి సంబంధించిన కృష్ణా బోర్డుకు సంబంధించిన ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ రేపు 4వ తారీఖు నాడు కూడా వాయిదా పడినటువంటి ఆ వాయిదా పడిన క్రమంలో ఇప్పుడు వీళ్ళకు ఇష్టానురాజ్యంగా ఇటు ఏపీ వాళ్ళు మాత్రము నీటిని తీసుకువెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. త్రాగునీటి అవసరాలకు తీసుకువెళ్తున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడికి సంబంధించి వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా మేము కూడా తాగునీటికి సంబంధించిన వీళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి రోజుకి 12,000 దరిదాపుగా ఒక 12,000 క్యూసెక్ల నీరు మాత్రము బయటికి విడుదలవుతున్న పరిస్థితి. మొత్తం ఇన్ఫ్లో మాత్రము చాలా తక్కువ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. 2000 క్యూసెక్ల వాటరే వస్తున్న పరిస్థితి. ఇలానే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఒకరికి కోఆర్డినేషన్ లేకుండా కూడా నీటిని కిందికి విడుదల చేసుకుంటూ పోతే మరి ఎలినో ప్రభావం వల్ల కూడా వచ్చే కొన్ని రోజుల్లో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయని కూడా ఆ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం దీనికి సంబంధించి కేఆర్ఎంబి ఎట్లాంటి జోక్యం చేసుకుంటుంది, ఎట్లా డిస్కషన్ చేసి దీన్ని మొత్తం కూడా ఎట్లా కొలికి తీసుకొస్తారని కూడా నిపుణులు మాత్రం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇప్పటికీ మాత్రం ఈ రోజు ఉదయం వరకు నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు సంబంధించి 2000 క్యూసెక్ల వాటర్ వస్తున్నది. అటు సంబంధించిన కుడి కాలువకు సంబంధించి 6000 క్యూసెక్ల వాటర్ కూడా విడుదల అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ నా నీళ్లు మాత్రం ఉదాగానే చెప్తున్నాను కానీ వీళ్ళు మాత్రం మేము త్రాగునీటి కొరకే ఆ చెరువులు కుంటలు నింపడానికి మేము చేస్తున్నామని కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. తెలంగాణకు సంబంధించిన ఈ ఎడమ కాలువకు సంబంధించిన అధికారులు కూడా మేము కూడా ఆ కాలువలకు ఏదో చెరువులు కుంటలు ఉన్నాయో అవి నింపడానికి కూడా తీసుకొస్తున్నాము అని వీరు చెప్తున్నారు. అంటే మేము ఏదైతే మొత్తం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వ్యవహారం మొత్తం కూడా దానికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు మొత్తం మేమే చూసుకుంటున్నాం. కానీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మీరు మాత్రం 1000 క్యూసెక్ల నీరు మాత్రం మీరు కిందకు దిగువ చేసుకుంటా పోతే మొత్తం కూడా వ్యవహారం చూస్తున్న పరిస్థితి. మొత్తం దీని మెయింటెనెన్స్ మొత్తం మేము చూస్తున్నాం కాబట్టి మాకు మాత్రం ఏమన్నా సమాచారం ఇవ్వరా, మీకు ఒకవేళ లెటర్ వచ్చిందంటే కేఎంఆర్ నుంచి ఏమైనా లెటర్ వాటర్ దిగువకు విడుదల చేసుకోమని లెటర్ వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది కదా, మీరు మాకెందుకు సమాచారం ఇవ్వలేదని కూడా వీళ్ళు
వాళ్ళని అడిగినటువంటి పరిస్థితి చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్న పరిస్థితి, మేము లెటర్ వచ్చిందా రాలేదా అనేది మేము మీకు చెప్పవలసిన అవసరం లేదు, మాకు కింద అదే తాగునీటి అవసరాలకు వాటర్ కావాలి కాబట్టి మా ఇష్టారాజ్యంగా మేము ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము నీటిని విడుదల చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్తుంటే కూడా అది ఎట్లా సాధ్యం అవుతుంది, ఏదైనా కూడా కేఆర్ఎంబీకి పరిధిలో ఉండాలి, ఎవరి వ్యవహారాల మీద ఉండాలి కదా అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన ఇరిగేషన్ శాఖల అధికారులు చెప్తున్నారు. మీకు ఎవరు సమాచారం ఇవ్వకుండా మీరు నీటిని విడుదల చేసుకుంటున్నాం, మేము కూడా మాకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, వ్యవహారం మొత్తం మేము చూసుకుంటున్నాం కాబట్టి మేమే నీటిని విడుదల చేసుకుంటామని కూడా వీరు కూడా వచ్చి నిన్న 500 క్యూసెక్ల నీటిని కూడా కిందికి విడుదల చేసినటువంటి పరిస్థితి. 500 నుంచి ఈ రోజు ఉదయం వరకు 2000 క్యూసెక్లు అయినటువంటి పరిస్థితి. నిన్న కృష్ణాకు సంబంధించి అక్కడ ఏపీకి సంబంధించిన వాళ్ళు మొదట్లో 2000 క్యూసెక్ల నీటిని కూడా జల విద్యుత్ ద్వారా కూడా రిలీజ్ చేసినట్టు పరిస్థితి. అది రోజు మార్నింగ్ వరకు కూడా 6000 క్యూసెక్ల వాటర్ కూడా కొనసాగుతుంది. మొత్తం కూడా ఇరు రాష్ట్రాల మధ్యన కూడా సఖ్యత లేకపోవడం, తెలంగాణ రాష్ట్రం అంతే ఉమ్మడి రాష్ట్రం ఇదే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దీనికి సంబంధించిన ఈ నీటికి సంబంధించిన కేఎంఆర్ఎంకి సంబంధించిన నీటి గొడవలు మాత్రం చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు ఏపీ ప్రభుత్వం కూడా నీటిని దోచుకువెళ్తుందని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా కేఆర్ఎంబీ కూడా ఒక స్పష్టమైన వీళ్ళకి ఒక జోక్యం చేసుకొని ఈ నీటి వ్యవహారాలను కూడా నీటిని మొత్తం కూడా వృధా పోకుండా ఈ నీటి వ్యవహారాల మీద కూడా ఒకటి చర్చించి కూడా సానుకూలంగా స్పందించాలని కూడా ఆ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.